ఒకటో తేదీ జీతం పడితే 5వ తేదీకి బ్యాలెన్స్ ఖాళీ అయిపోతుంది. ఈఎంఐలు, రెంట్లు, నిత్యావసరాలు, పెట్రోల్ ఇలా ప్రతిదీ భారంగానే మారిపోయిన రోజులివి. ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లోనే కాదు, ఇన్నాళ్లు చీప్ అండ్ బెస్ట్ సిటీ అని చెప్పుకున్న హైదరాబాద్ కూడా ఇప్పుడు మెల్లగా ఖర్చుల నగరంగా మారుతోంది. ఒక వ్యక్తి నెల ఖర్చు సగటున 12,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. అది కూడా రెంట్ లేకుండా. ఇంటి అద్దె జోడిస్తే జీతం వచ్చినా దండగే అనిపిస్తుంది. పాలు, బియ్యం ఇలా ప్రతి చిన్న ఖర్చు మెల్లగా పెరుగుతూ ఉంటే మన జీవితం కూడా తెలియకుండానే ఖరీదైపోతుంది. ఇంతకీ హైదరాబాద్లో జీవితం ఎందుకింత భారమవుతుంది? దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక వ్యక్తి నెలకు సగటున 27,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కుటుంబం అంటే అదే ఖర్చు దాదాపు ₹1,00,000 వరకు చేరుతోంది. కానీ ఈ సంఖ్యలు నగరాన్ని బట్టి పూర్తిగా మారిపోతాయి. ముంబైలో ఒక వ్యక్తికి నెలకు 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. ఢిల్లీలో 22 నుంచి 50,000 మధ్య ఉంటుంది. పుణేలో 25 నుంచి 45,000 వరకు, బెంగళూరులో 20 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంది. అంటే మెట్రో నగరాల్లో జీవితం అంటే ఖర్చు ఎక్కువ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ చూస్తే ఇక్కడ ఖర్చు తక్కువ అనే ఇమేజ్ ఇప్పటికీ ఉంది, కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మారుతోంది. 12,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు అనేది చాలా పెద్ద రేంజ్. అంటే మీ లైఫ్ స్టైల్ ఏంటన్నదే ఇక్కడ కీలకం. ఐటీ ఉద్యోగం, బయట తినే అలవాటు, ట్రావెల్స్ చేయడం లాంటివి ఉంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పెద్ద గేమ్ చేంజర్ గా రెంట్ నిలుస్తుంది. నగరంలో ఒక 1 BHK రెంట్ సగటున 14,000 రూపాయల వరకు ఉంటుంది. సిటీకి కాస్త దూరంగా వెళ్తే 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు రెంట్ ఉంటుంది. అంటే చాలా మంది జీతంలో సగం కేవలం ఇంటి రెంట్కే వెళ్ళిపోతుంది. ఇక నిత్యావసరాల ధరలు కూడా తక్కువగా లేవు. పాలు లీటర్ 80 రూపాయలు, బియ్యం కిలో 70 రూపాయలు, బయట తింటే ఒక సాధారణ భోజనం 200 రూపాయలు, పెట్రోల్ వారానికి 100 రూపాయల కన్ఫామ్ అనే చెప్పాలి. నెలకు కరెంట్, నీరు, ఇతర బిల్లులు కలిపితే మరో 3 నుంచి 4,000 రూపాయలు అవుతాయి. ఇలాంటి చిన్న చిన్న ఖర్చులే పెద్ద మొత్తంగా మారిపోతాయి. అయితే ఒక మంచి విషయం ఏంటంటే హైదరాబాద్లో అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అందుకే పుణే, హైదరాబాద్ లాంటి నగరాలను వాల్యూ ఫర్ మనీ నగరాలుగా చెప్తూ ఉంటారు. అంటే ఖర్చున్నా దానికి తగ్గ అవకాశాలు కూడా ఉన్నాయని అర్థం. మొత్తానికి ఒక విషయం క్లియర్: మీ నగరం, మీ జీవన శైలి, మీ ఎంపికలే మీ ఖర్చును నిర్ణయిస్తాయి. ఇన్నాళ్ళు చీప్ సిటీ అనుకున్న హైదరాబాద్ కూడా ఇప్పుడు ప్లాన్ చేసి ఖర్చు చేయాల్సిన నగరంగా మారిందని చెప్పుకోవాలి.